ఒక చిన్న బాబుకి. ఆ బాబుకి కొంచెం మనలాగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద చెవులు ఉంటాయన్నమాట. ఆయనకు అదే లోపమని తన బాధ. అంటే స్కూల్లో వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక అనడం, ఏదో ఒక మాట అనడం, అది హేళన చేయడం అన్నమాట. ప్రతి పిల్లలు మనలాగా లేడే వింతగా ఉన్నాడే పిల్లాడు అని చెప్పేసి అని ప్రతి ఒక్కరు హేళన చేయడం వల్ల తను చాలా డిప్రెషన్ కి లోనవుతుంది. ఎలా అని చెప్పేసి ఒక రోజు ఏడ్చుకుంటూ ఇక రోజు ఆ బాధను భరించలేక ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు. ఆ దారిలో ఒక ముని వెళ్తూ, ఏమైంది బాబు, ఎందుకు ఏడుస్తున్నానంటే, స్వామీజీ నమస్కారము, నాకు ఇలా చెవులు ఇంత పెద్దగా ఉండడం వల్ల ప్రతి ఒక్క పిల్లాడు నన్ను చూసి హేళన చేస్తున్నాడు. నాకు స్కూల్ కి వెళ్దామన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. నాకు చదవంటే ఎంతో ఇష్టం, కానీ చదవలేకపోతున్నాను. స్కూల్కి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది అని చెప్పి తనలో తన బాధను వ్యక్తపరుస్తాడు. అప్పుడు ఆ ముని ఒక ఒక నేను ఒక పని చెప్తాను, ఈ పని చెయ్యి, ఎందుకు ఏమిటి అని అడగకపోని చెప్తాడు. ఒక కుండ ఇచ్చి నీళ్లు నింపుకొని తీసుకురా అని చెప్పగానే తీసుకొచ్చిన తర్వాత ఈ ఊరి చుట్టూ మొత్తం కంప్లీట్ గా అందరు ఉన్న దగ్గరని తీసుకొని చేతిలో ఒక్క చుట్టూ కూడా ఆ కుండలో నుంచి నీళ్లు పడకుండా మళ్ళీ తిరిగి ఇక్కడికి రమ్మని చెప్తాడు. సరే అని చెప్పేసి ముని ఏం చెప్తాడో అదే విధంగా ఆ కుండలో చొక్క చుక్క నీళ్లు తెచ్చుకో పడకుండా ఊరు చుట్టూ తిరిగేసి మళ్ళీ ఇక్కడికి వస్తాడు. స్వామీజీ మీరు చెప్పినట్టుగానే ఒక చుక్క కూడా కింద పడలేదు అని అంటే, అదేంటి నేను ఎవ్వరు ఏం అనలేదా, ఊర్లో ఎవ్వరు వెక్కిరించలేదా, అదే నువ్వు ఒక్క చుక్క కూడా నీళ్లు పడకుండా ఎలా తీసుకొచ్చావు అంటే, స్వామీజీ అసలు నాకు ఎవ్వరి మాటలు కూడా వినబడలేదు, నేను ఎవ్వరి మాట కూడా వినలేదు, నా దృష్టి అంతా కేవలం కుండ మీదనే ఉంది, కుండలో ఉన్న నీళ్ల మీదనే ఉంది, ఒక్క చుక్క కూడా కింద పడకుండా నేను తీసుకురాగలిగాను. మరి నీ దగ్గర ఉంది కదా పరిష్కారము, అలాంటప్పుడు ఎందుకు బాధపడుతున్నాం? ఎవ్వరు ఏమన్నా కూడా మనం ఇక్కడ విని ఇక్కడ వదిలేయాలి. అది మంచా చెడ అనేది మనం ఆలోచించుకోగలగాలి. ఎంతవరకు మంచి ఉంది, ఎంతవరకు చెడు ఉంది మన దృష్టిలోనే ఉంటది. మనం చూసే చూపే, మనం వినే మాటల్లోనే ఉంటుంది. కాబట్టి మనం ఏం వింటున్నాం, మనకి ఎంత అవసరం, అది మాత్రమే దృష్టిలో పెట్టుకొని మనం చదువుని కొనసాగిస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు.